అనపర్తి సర్కిల్కి సంబంధించి అనపర్తి పోలీస్ స్టేషను, అలాగే బెక్కవోలు మండలం, అలాగే రంగంపేట ఈ 3 పోలీస్ స్టేషన్లో ఉన్న గ్రామాలకి పోలీసు వారు సూచన ఏంటంటే, ఏదైతే మనకి ఇప్పుడు దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి. సో దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి అంటే చాలామంది ఈ పిల్లలను తీసుకుని ఊళ్ళో వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఊళ్ళో వెళ్లే ముందు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళడం కామన్గా చూస్తూ ఉంటాం. సో దొంగతనాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు విలువైన మీ యొక్క బంగారు వస్తువులు కానీ లేదా నగదు కానీ ఏది కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. ఒకటి ఏదంటే బ్యాంకులో భద్రపరచుకోవటం, చిన్నవి ఉంటే కూడా తీసుకెళ్ళిపోవటం ఇలా చేస్తే మంచిది. అలాగే మీరు ఊళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలామంది హ్యాండ్ బ్యాగుల్లో బంగారు వస్తువులు హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోవడం, ఆటోలు ఎక్కడం ఇలా చేస్తూ ఉంటారు. అలా కూడా చాలామంది ఆడవాళ్ళు మీతో పాటే ప్రయాణించి వాళ్ళు మంచి వాళ్ళలాగా మీ పక్కన కూర్చొని అలాగే బ్యాగులు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లేదంటే పక్కన మీ యొక్క లగేజ్ బ్యాగ్లో ఉన్న బంగారు వస్తువులు కానీ డబ్బు కానీ నగదు కానీ దోచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఇంట్లో వదిలి వెళ్ళిన బంగారం ఏదైతే ఉందో దానికి సరైన భద్రత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మా ఇంట్లో జరగదులే, ఎక్కడో జరుగుతుందిలే అని మాత్రం అనుకోవద్దు. దొంగలు అనేది ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి. ఈ యొక్క ఏదైతే దసరా సెలవులు ఉన్నాయో ఈ సెలవుల్లో వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి మీరు వీలైతే కొంచెం ఒక సీసీ కెమెరా ఇంటి ముందు పెట్టుకోవటం, మీ యొక్క ఇంటి ముందు ఆ తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులకి లైటింగ్ ఉండేలాగా అరేంజ్ చేసుకోవటం, భద్రతా సిస్టమ్ తాళాలు గట్టిగా స్ట్రాంగ్గా తాళాలు వేసుకోవటం, అందరికీ కనిపించకుండా ఒక కట్టెన్ వేసుకోవటం, అలాగే పక్కన ఎవరో ఒకరు మా ఇంటి పక్క వాళ్ళకో లేదా ఇంకొకరికో ఎవరో ఒకరికి అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని అప్పచెప్పి వెళ్ళటం, ఇలాంటివి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క నగదు ఏదైతే బంగారం కానీ ఏదైనా ఉంటే మీ యొక్క విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఇంకెవరైనా మీ పోలీసు యొక్క హెల్ప్ కావాలనుకుంటే కనుక మీరు ఊరు వెళ్ళేటప్పుడు కనుక మీకు LHMS అనే ఒక యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఊరు వెళ్ళే టైము, ఆ యొక్క డేటు, అలాగే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చే టైము డేటు కనుక మీరు దాంట్లో మెన్షన్ చేసుకుని మాకు రిక్వెస్ట్ పంపించినట్లయితే మేము మీ ఇంట్లో మీరు వచ్చే వరకు మేము ఒక పోలీస్ కెమెరా అనేది అమర్చడం జరుగుతుంది. అది మీరు వచ్చే వరకు కూడా మీ ఇల్లుని భద్రంగా చేసుకోవడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు ఏంటంటే మన ప్రివెన్షన్ పోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి బ్యాంక్ లాకర్లో పెట్టుకోవటం, అలాగే క్యాష్ ఉంటే మీ అకౌంట్లో పెట్టుకోవటం, కావాల్సినప్పుడు డ్రా చేసుకోవటం ఇలాంటివి చేసుకోండి. మీ యొక్క నగదు భద్రంగా ఉంటుంది. సో ఏదైనా అనుమానితులు ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల తిరిగినా, అలాగే మీ గ్రామాల్లో కానీ అనుమానితులు ఒకవేళ మీకు తారసపడినట్లయితే వెంటనే లోకల్ పోలీస్ వారికి అనపర్తి, బెక్కవోలు, రంగంపేట పోలీస్ స్టేషన్ కానీ లేదా 112 కాల్ చేసినట్లయితే మేము తక్షణమే రెస్పాండ్ అయ్యి నిమిషాల వ్యవధిలోనే ఎక్కడైతే మీరు చెప్పిన ప్రదేశానికి చేరుకుంటాం, వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యమైన కూడల్లో సపోజ్ మనకి అనపర్తి మెయిన్ రోడ్డు ఉంది. అలాంటి రోడ్లలో ఈ యొక్క బంగారపు షాపులు కానీ విలువైన షాపులు కానీ చాలా మటుకి కెమెరాలు లేని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కెమెరాలు కూడా చాలా తక్కువ ఖరీదులో మనకి సీసీ కెమెరాలు అవ్వడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా కెమెరాలు పెట్టుకోమని చెప్పుకుంటున్నాం. ఎవరో కూడా షాపులో నగదు వదిలేసి వెళ్ళొద్దు. దయచేసి మీతో వెళ్ళిపోయేటప్పుడు విలువైన మీ యొక్క క్యాష్ ఏదైతే ఆ రోజు వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ని మీతో పాటే కూడా పట్టుకెళ్ళిపోతే సో మనకి సమస్య అనేది ఒకవేళ ఎవరన్నా అటెంప్ట్ చేసినా కూడా మనకి ఈ యొక్క నగదు పోకుండా మనం చేసుకోవచ్చు. చాలామంది సీసీ కెమెరాలు పెడుతున్నారు కానీ పర్యవేక్షణ లేదు. అంటే మెయింటెనెన్స్ దాని యొక్క కెమెరాల మీద దోమలు గుడ్లు పెట్టడం, ఆ కెమెరాలు మసకబారిపోవడం, వర్షాలకి తేమ పట్టేయడం ఇలా జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కనీసం వారానికి ఒకసారన్నా చిన్న క్లాత్తో క్లీన్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవడం. అలాగే DVR ఏదైతే మీరు ఉందో దాన్ని పబ్లిక్గా కాకుండా కొంచెం పర్సనల్గా అంటే ఒక ప్రైవేట్గా DVRని కనిపించకుండా దాన్ని దాచుకోవటం, మీ సెల్ ఫోన్కి దాని యొక్క కనెక్టివిటీ మీరు పెట్టుకోవటం, అంటే మీరు మానిటరింగ్ చేసుకోవడానికి పెట్టుకోవటం. అలాగే DVRలో దాని పాస్వర్డ్ కానీ దాని యొక్క యూజర్ ఐడి కానీ మీకు తెలిసేలాగా పెట్టుకోవటం, దాన్ని సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా, అది ఏదైతే రికార్డ్ చేస్తుందో అది సేవ్ అవుతుందా లేదా హార్డ్ డిస్క్లోకి అనేది చూసుకోవటం. ఈ రకంగా మెయింటెనెన్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తున్న కెమెరాలు ఉంటున్నాయి కానీ అవి సరైన పర్యవేక్షణ లేక అంటే మెయింటెనెన్స్ లేక అది ఏమవుతుందంటే మసకబారిపోయి కనపడటం, వచ్చిన అఫెండర్ ఎవరైతే దొంగతనం చేయడానికి వచ్చిన అతను
సరిగ్గా మనకి అతని యొక్క పర్టికులర్స్ తెలియకపోవడం ఈ రకంగా జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ఈ దొంగతనం అలాగే మీకు చాలామంది ఇప్పుడు బైక్ యాక్సిడెంట్లు చూస్తున్నాం, బళ్ళు దొంగతనం జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఒక దగ్గర 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి బళ్ళు వాడుతూ ఉంటారు. మీ ఏదైతే కీ సిస్టమ్ ఉందో అది డైలీ మీరు కీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దానికి కీ షెల్ అనేది అరిగిపోతుంది. అరిగిపోవడం వలన ఈజీగా ఏదో ఒక పనిముట్టు పెట్టి దొంగలు దాన్ని ఈజీగా బ్రేక్ చేసి మనకి బైకులు దొంగతనం చేయడం జరుగుతుంది. సో అది చాలా లాంగ్ స్టాండింగ్లో మీరు కొన్న బళ్ళు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ఒకసారి కొత్త కీ సిస్టమ్ అనేది మీరు కంపెనీ నుంచి పెట్టుకుంటే అది కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది. అలాగే జీపీఎస్లు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ కూడా జీపీఎస్ సిస్టమ్ వచ్చినాయి. ప్రతి ఎంతో వాల్యూ దాని ఒక 1000-1500 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి, 2000 రూపాయలు మహా అయితే. సో మనం బండి పోయిన తర్వాత మనం దాని గురించి బాధపడే కన్నా ఆ జీపీఎస్ సిస్టమ్ అనేది మీ బండికి పెట్టుకుని దాని యాక్టివేషన్ మీ మొబైల్ ఫోన్కి ఇచ్చుకుంటే మీ బండి ఒకవేళ దొంగతనం జరిగినా అది ఎక్కడ ఉందో ఏంటనేది మనకి లైవ్ లొకేషన్ కూడా వస్తుంది. కాబట్టి సో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే మనం ఈ దొంగల బారి నుంచి కాపాడుకోగలుగుతాం. ఒకవేళ మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్కి మీరు అప్రోచ్ అయినట్లయితే మేము సరైన ఆధారాలతో మనం పట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దసరా వచ్చేసింది. దసరాకు సంబంధించి మనకి ఏదైతే అమ్మవారికి సంబంధించిన మండపాలు పెడుతున్నారో అవన్నీ కూడా ఇంతకుముందు వినాయక చవితికి ఎలాగైతే మీరు ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేశారో పోలీస్ వారి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించాలి. ఏదైతే మీరు జాతరలు ఏదైతే మీరు అమ్మవారికి సంబంధించిన జాతరలో ఉత్సవాలు ఏదైతే జరుపుతారో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో కమిటీ వాళ్ళ దగ్గర నుండి అవి పీస్ఫుల్గా జరిగిపోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా పోలీసు యాక్షన్ తీసుకుంటాం, కమిటీ వాళ్ళ మీద కేసులు కట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే పండాల్స్ పెట్టారో అక్కడ ఎవరైతే ఉత్సవం జరుపుతున్నారో దానికి సంబంధించిన కమిటీ వాళ్ళే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే మీరు పర్మిషన్స్ మీరు పండాలు పెట్టుకున్నప్పుడు మండపానికి సంబంధించిన పంచాయతీ పర్మిషన్ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ పర్మిషను, అలాగే ఎలక్ట్రికల్ దానికి ఒక లైటింగ్ తీసుకున్నట్టు ఎలక్ట్రికల్ పర్మిషను పెట్టుకోవడం జరుగుతుంది. పోలీస్ పర్మిషను, మైక్ పెట్టుకుంటే మైక్కి సంబంధించిన డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మైక్ పర్మిషను. అలాగే మీ యొక్క ఊరేగింపుల్లో కానీ ఇంకోటి కానీ డీజే సౌండ్స్ ఏమీ లేకుండా ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డీజేల వలన చాలామంది ప్రాణాలు కోల్పోవటం, అక్కడ కుర్రవాళ్ళు మద్యం తాగేసి అక్కడ డ్యాన్సులు వేయటం, అలాగా కల్చర్ని పాడు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ డీజేలు అనేవి నిషిద్ధం. సో దయచేసి ఎవరో కూడా డీజే సౌండ్లు అలాంటివి పెట్టుకోవద్దు. అలాగే ఏదైతే మీరు అమ్మవారి విగ్రహం మీరు పెట్టుకున్నారో అక్కడ 24/7 దాని యొక్క బాధ్యత రక్షించుకునే బాధ్యత పూర్తిగా కమిటీ వాడిదే. అక్కడ ఎవరో ఒకళ్ళు నైట్ టైం కూడా అక్కడ పడుకునే ఏర్పాటు చేసుకోండి. రోజుకి ఒకళ్ళు కమిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడ పడుకోవటం, దాన్ని రక్షించుకోవడం చేసుకోవాలి. అలాగే మీరు అక్కడ ఏదైతే డిబ్బీలు పెడుతున్నారో అక్కడ హుండీ పెడుతున్నారు కాబట్టి ఆ హుండీ దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఆ హుండీలు కూడా మీరు ఈవినింగ్ హుండీ ఖాళీ చేసేయటం, ఆ కమిటీ వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒక చోట ఆ అమౌంట్ లెక్కించి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే మనకి ఈ యొక్క దసరా కూడా మన వినాయక చవితి లాగా ప్రశాంతంగా జరిగిపోతుందని చెప్పేసి చెప్తాను. సో ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళ సూచనలు తప్పకుండా పాటిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ.